నేను మానస్‌తో మాట్లాడిన తర్వాత సంగీత మేడ మీదకు నీళ్లు చీపురు పట్టుకొనొస్తుంది. సంగీత నా వైపు చూసి తన పని తను చేసుకుంటుంది. ఇంతలో అనామిక ఫోన్ చేసింది. యువనిక, హల్లో సుమంత్ ఎక్కడా? ఫోన్ చేయడానికి ఇన్ని రోజులు పట్టిందా? ఆఫీసులో పనులు మరియు హెచ్ఆర్ మీటింగ్లో ఉండడంతో ఇన్ని రోజులు ఫోన్ చేయలేకపోయాను. అప్పుడే చెప్పాను. దాన్ని నా దగ్గర వదిలిపెడితే బాగున్ను కదా? నేను ట్రై చేస్తున్నారా? సంగీత నా వైపు చూస్తూ నా మాటలు వింటుంది అని నా అనుమానం. ఇందాక వసంత తాకిన కసితో ఇంకా అనామిక మాటలకు తోడు సంగీత మేడ మీద నీళ్లు పోస్తూ ఊడుస్తుంటే ఆమెను చూసి ఇంకా సంగీత కావాలనే నేను మాట్లాడింది వినాలని నా వైపు వస్తుంది. కాకపోతే ముందు వైపు తిరిగి ఊడుస్తుంది. అలా ఊడుస్తుంటే ఆమె కదలికలే ఒక సంగీతంలా అనిపిస్తున్నాయి. అది మధ్య మధ్యలో నా ముఖము చూస్తుంది. నేను మనసులో ట్రై చేస్తే ఇది పడుతుంది అనుకున్నాను. యువనిక, అరే సుమంత్ ఉన్నవా ఏంటి మాట్లాడటం లేదు అంది. అనామిక ఫోన్లో ఉన్న విషయం మర్చిపోయాను. అనామిక ఉన్నావా? కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఇంతలో సంగీత ఊడుస్తూ నా దగ్గరికి వచ్చింది. నేను నెమ్మదిగా మాట్లాడినా తనకు వినిపిస్తుంది. యువనిక, సిగ్నల్ ప్రాబ్లం లేఖని. అది ఏమి లేదే. ఏంట్రా ఇంత మర్యాదగా మాట్లాడవు అంటే పక్కన ఎవరో. నేను ఈ ఫోన్ని ఆసరాగా తీసుకుని సంగీత దృష్టిని పొందాలని, కావాలని సంగీతకు వినపడాలని కాస్త గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాను. ఇక్కడ ఊరిలో ఎవరుంటారే? నా మాటలు సంగీత వింటూ నన్ను చూస్తుంది. యువనిక, నువ్వు ఎన్ని అయినా చెప్పు, పక్కన ఎవరో ఉన్నారు అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఊరిలో ఎవరు ఉండరు. ఇదే సిటీ అయితే అందరూ ఉంటారు. ఆ మాటలు విని సంగీతకు కోపం రాక పోగా నన్నే సిగ్గు పడుతూ చూస్తుంది. యువనిక, అలా మాట్లాడకు, ఇప్పటికీ నేను నీకు బానిస అయ్యాను. నువ్వు నా మనసును పిసికేస్తున్నావు. ఆఫీసులో కలిసిన ప్రతిసారి నీపై ప్రేమ పెరుగుతూనే ఉంది. సంగీత ఇంకా నా దగ్గరకు వచ్చింది. తను నాకు ఒక మనిషిని బట్టేంత జాగా ఉంది. యువనిక, ఇంకా గుర్తు చేయకురా. సంగీత నా వైపు చూస్తుంది. నేను చూశాను. అయినా చూస్తుంది. ఇప్పుడు ఒక క్షణం నా చూపు తారాసపడిన చోట నాకు తెలియకుండానే ఆగిపోయింది. ఫస్ట్ కనిపించలేదు, ఇప్పుడు కనబడుతుంది. సంగీత లైన్లో పడింది. యువనిక, అరే ఆ ఏచా ఫోన్ చేస్తుంది, నేను మళ్ళీ చేస్తాను అని కీస్ ఇచ్చి ఫోన్ కట్ చేసింది. సంగీత నన్ను చూస్తుంది కానీ కదలడం లేదు. సంగీత నా దగ్గరకు వచ్చింది. అయ్యగారు, మీరు హైదరాబాద్లో ఏం చేస్తుంటారు? నేను ఒక కంపెనీలో పనిచేస్తుంటాను. నెలకు ఎంత శాలరీ వస్తుంది? సమ్ ఎక్స్ వస్తుందన్నాను. అంత వస్తుందా మీకు? నేను ఈ రెండిట్లో ఎంత పని చేసిన నెలకి నాకు 10,000 రాదు. మరి మీరు ఈ డబ్బుతో ఏమి చేస్తారు? అన్నీ చేస్తాను. ఏది కూడా వదలను. అన్నీ చేస్తా. మీరు అన్ని చేస్తారా? నేను సంగీత దగ్గరికి వెళ్ళాను. సంగీత, అబ్బా అగు మా ఇంట్లో రా అంది. ఇదిగో ఆ కనిపించే ఇల్లు మాది రా అని చూపించి కిందకి వెళ్ళి. భార్గవి, అమ్మా, నేను ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళి వంట ఉండాలి. భార్గవి, సరే వేళ్ళు. సంగీత, నేను బిల్డింగ్ మీద నుండి చూస్తున్నా. నన్ను చూస్తూ సంగీత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నెమ్మదిగా వసంత వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ భార్గవి వంట చేస్తుంది. నెమ్మదిగా వసంత మాట్లాడడం మొదలుపెట్టింది. వసంత, అత్తయ్య రసం పోపు పెట్టరా? భార్గవి, ఎందుకే? ఇంకా ఏదైనా పని చెప్తావా? వసంత, అలా కాదు అత్తయ్య, మీరు పని చేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది అందుకే. భార్గవి, నీకు ఏం ఇబ్బంది? వసంత, అంటే మీరు పని చేస్తుంటే నేను చూడలేను అత్తయ్య. భార్గవి, ఇందాక రూమ్కి వెళ్ళి టీ ఇచ్చి రమ్మంటే ఏం చేస్తున్నావ్? ఇప్పుడు ఏమో నకరలు పడుతున్నావు. వసంత, మీరు ఏమైనా చూశారా? భార్గవి, అంతా చూశాను, నువ్వేం చేశావో? వసంత, మొత్తం చూసారా? మధ్యలో వచ్చేశారా? భార్గవి, ఇక్కడ ఈ రసం సాంబార్ ఎవరు చేస్తారు? అందుకే మధ్యలో వచ్చేశాను. వసంత, ఈ రసం గురించి నేను చూసుకుంటా, మీరు వెళ్ళి అక్కడ రసాల గురించి చూడండి. భార్గవి, అక్కడ రసాలు ఏంటే? అక్కడ ఉన్నాయి బట్టలు కాదా? వసంత, అది రసం కాదు అత్తయ్య, మీ రేఖ గురించి. అక్కడ నీ రేఖ గాలికి లేచి వేలాడుతోంది అత్తయ్య. భార్గవి,
అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు రైకా అంటావ్? రసాలు అంటున్నావ్? లేచింది అంటున్నావ్? అసలు ఏమయ్యిందే నీకు? వసంత వెళ్ళండి. ఇక్కడ నేను చూసుకుంటాను. భార్గవి వంటగది నుండి బయటకు వస్తుంది. నన్ను చూసి చిరునవ్వుతో చిన్న స్మైల్ ఇచ్చింది. నేను అలా రోడ్డు మీదకి వెళ్ళి వస్తాను అన్నాను. భార్గవి, సరే బాబు తొందరగా రా అని చెప్పింది. సరే అని చెప్పి రోడ్డు వైపు వెళ్ళి వేరే దారిలో సంగీత ఇంటికి వెళ్ళాను. ఇక్కడ ఇంట్లో ఒక్కతే ఉండడంతో తన పని మొత్తం ముగించి మళ్ళీ సాధారణంగా కూర్చుంది. నన్ను చూసి లోపలికి రండి అని నా దగ్గరికి వచ్చింది. సంగీత, ఏంటి అంతా తొందరగా వచ్చావు? ఇక్కడ నీతో కాస్త ప్రశాంతంగా మాట్లాడాలని వచ్చాను. సంగీత, నాతో మాట్లాడడానికి ఏముంటది? అన్నీ నీ దగ్గరే ఉన్నది. మీరు పెద్దవాళ్ళు అయినా నా దగ్గర ఏమీ లేదు సార్. నీ దగ్గర అన్నీ ఉంచుకొని లేదంటావేమిటి? అయినా ఈ ప్రపంచంలో ఇద్దరే ఉంటారు, ఒకరు ఆడ ఒకరు మగ, అంతే. పెద్ద చిన్న ఏమీ ఉండదు. నీ వాలకం చూస్తుంటే నువ్వు పట్నంలో నీకు చాలా అనుభవాలు ఉన్నట్టున్నాయి అనిపిస్తోంది అని నా అనుమానం. ఇంతలో ఎవరో సంగీత అంటూ డోర్ కొట్టారు. ఈ టైంలో ఎవడొచ్చాడే? సంగీత, ఏమో నాకు తెలవదు. మళ్ళీ డోర్ కొట్టారు. సంగీత వెళ్ళి కిటికీలో నుంచి బయటికి చూసి వచ్చింది నా మొగుడు కాదు. మరి ఎవరొచ్చారు? సంగీత, రమేష్ గారు సురేష్ గారు వచ్చారు. అది సరే, ఇప్పుడు వాళ్ళ ఇద్దరు ఎందుకొచ్చారు? సంగీత, ఏమో ఏదైనా సమన్లు మా ఇంట్లో పెట్టడానికి వచ్చారు కావచ్చు. నేను వెళ్తాను అని చెప్పి వెనక వైపు నుంచి బయటకు వచ్చాను. ఇంటికి వెళుతుంటే ఇల్లు దగ్గర వచ్చాక ఒక సందేహం వచ్చింది. సామాన్లు పెట్టడానికి ఇంట్లో అంతమంది ఉంటే వీళ్ళిద్దరూ ఎందుకు వెళ్ళాలి అనుకొని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మరల వెనక్కి వెళ్ళాను. నేను కిటికీ నుంచి చూడటానికి ట్రై చేశాను. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. రమేష్, సురేష్, సంగీత ముగ్గురు కలిసి యోగా చేసుకుంటున్నారు. నేను నా మనసులో ఇంట్లో అనసూయ, భార్గవి ఉండగా వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి ఎందుకు యోగా చేస్తున్నారు అని అనిపించింది. ఈ విషయం అనసూయ, భార్గవికి అడగాలన్న వెంటనే భార్గవి ఇంటికి వెళ్ళాను. అంతలో వసంత వచ్చి, భార్గవి నిన్ను పిలుస్తుంది. నేను ఎక్కడున్నారు భార్గవి గారు? వసంత స్టోర్ రూంలో ఉంది అనుకుంటా వెళ్ళు. నేను స్టోర్ రూమ్కి వెతుకుతూ వెళ్ళాను. అక్కడ భార్గవి ఉంది. భార్గవి నన్ను చూసి, రా బాబు, ఆ స్టోర్ రూమ్లో పాత సామాన్లు ఉన్నాయి, మరియు ఒక సోఫా సెట్ ఉంది. భార్గవి, బాబు ఇందాకల వసంత నువ్వు రూంలో ఏం చేసుకుంటున్నారు? నేను వసంత గారికి యోగా నేర్పుతున్నానండి. నేను అన్ని చూశాను, నువ్వు ఏమి నేర్పుతున్నావో అంతా చూశాను. నేను కూడా చూశాను. మీరు మమ్మల్ని చూస్తున్నారని నాకు తెలుసు. భార్గవి, మరి ఎందుకు భయపడలేదు? అందులో తప్పేముంది? వసంత గారు అడిగారు, అందుకే నేర్పుతున్నాను. మరి నన్ను నేర్పుతావా? నేను ఇప్పుడు నేర్పమన్నా నేర్పుతాను. మరి ఎందుకు లేటు? నేర్పించు.